నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రెండు 2024 ఎన్నికల్లో జనసేన చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2019 ఎన్నికల్లో ఒకటంటే ఒకటే స్థానం గెలుపొందిన ఆ పార్టీ 2024లో ఏకంగా 21 స్థానాల్లో విజయం సాధించింది. సీట్లు సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తోక పార్టీ అంటూ విమర్శలకు పాల్పడిన వారికి ఈ విజయంతో గట్టిగా బదిలిచ్చారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ 144 సీట్లతో పోటీ చేసి 135 సీట్లు సాధించింది. ఇక జనసేన 21కి 21, బీజేపీ 10కి 8 చోట్ల గెలుపొందాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 175 నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అఖండ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. జనసేన అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పిఠాపురం నుంచి రైల్వే కోడూరు వరకు ప్రతి అభ్యర్థి మంచి మెజార్టీతో విజయం సాధించారు. పిఠాపురంలో దాదాపుగా 69,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచాడు. తిరుపతిలో స్థానికేతరుడైన దాదాపు 50,000 మెజార్టీతో గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి వన్ సైడెడ్గా దూసుకెళ్లింది. ఆచంట, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురంతో పాటు కొవ్వూరు, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో సైకిల్ విజయం సాధించింది. భీమవరం, నర్సాపురం, నిడదవోలు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో జనసేన సక్సెస్ కొట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడంతో ఇక్కడి అంచనాలు భారీగానే ఉండేవి. వాటిని అధిగమిస్తూ వైసీపీని చిత్తు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన జోరు మీద ఉంది. కూటమి భాగస్వామ్యం పార్టీగా అధికారంలో ఉండడంతో జన సైనికులు సైతం వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో జన సైనికులు పోరాట పటిమతో ముందుకు సాగుతుంటే పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం పార్టీ అంతగా ఫోకస్ పెట్టడం లేదు అంటున్నారు. పాలకొల్లు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సొంత నియోజకవర్గం. అల్లు రామలింగయ్య సొంత ఊరు పాలకొల్లు. ప్రజారాజ్యం అధ్యక్షుడి హోదాలో మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీ చేయడంతో యావత్ ప్రపంచంలోని తెలుగువారి దృష్టిని పాలకొల్లు ఆకర్షించింది. ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ అప్పటికే మెగా బ్రదర్ ఓడిపోయారు. అప్పట్లో చిరంజీవి పొలిటికల్ ఫెయిల్యూర్ చరిత్ర చూసిన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. పాలకొల్లు నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం ఓటర్లు మెజార్టీ వర్గం ఉండడంతో జనసేన పార్టీ కోసం కష్టపడుతూ తమ పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు పాలకొల్లులోని జన సైనికులు. కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం జనసేన పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా లేకపోవటం, కార్యకర్తలు ఉన్నప్పటికీ వారికి అండగా ఉండే నాయకులు లేకపోవటం వల్ల జనసేన పార్టీ నియోజకవర్గంలో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ బలంగా ఉన్నప్పటికీ అధికార కూటమిలో ఉన్న జనసేన పార్టీ బలపడలేకపోతుంది. దానికి కారణాలేంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోవటం లేదు. 2019లో పాలకొల్లు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున గుండం నాగబాబు పోటీ చేసి 33,000 ఓట్లు దక్కించుకున్నారు. వాస్తవానికి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే నాగబాబు జనసేన టికెట్ తెచ్చుకోవడంతో ఓటింగ్ సరళి కొంత మైనస్ అయ్యాయి అని చెప్పారు అప్పట్లో. అయితే 2021లో గుండం నాగబాబు జనసేన పార్టీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి జనసేన పార్టీకి నియోజకవర్గంలో దిక్కు మొక్కు లేకుండా పోయింది. పాలకొల్లుకు చెందిన బన్నీ వాసు సినీ నిర్మాత కావడంతో పాటు మెగా ఫ్యామిలీ మీద ఉన్న అనుబంధంతో జనసేన పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి ముందుకొచ్చారు. అయినా ఏదో మొక్కుబడిగా ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే పాలకొల్లు వస్తున్న నేపథ్యంలో జనసేనను పట్టించుకునే నాదుడైతే కరువయ్యాడు. చివరకు పాలకొల్లులో జనసేన పార్టీకి కార్యాలయం కూడా లేకపోవడం చూస్తూ ఉంటే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎంత దిగజారి ఉందో చెప్పొచ్చని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
పార్టీ నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేనప్పుడు 10,000కు పైగా క్రియాశీలక సభ్యత్వాలు చేయించినట్లుగా జన సైనికులు చెప్తున్నారు. వాస్తవానికి పాలకొల్లు నియోజకవర్గం ముందు నుంచి టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి పాలకొల్లులో కాంగ్రెస్ 2 సార్లు మాత్రమే గెలిచింది. వైసీపీ ఇంతవరకు అక్కడ ఖాతా తెరవలేకపోయింది. 2014 ఎన్నికల నుంచి నిమ్మల రామానాయుడు 3 సార్లు పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ సునామీలో కూడా పాలకొల్లు సీట్ను వైసీపీ టచ్ చేయలేకపోయింది. ఇక 2024లో మరోసారి గెలిచి జలవనరుల శాఖ మంత్రిగా తనదైన రీతిలో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నారు రామానాయుడు. పాలకొల్లు తనకు కంచుకోటగా మార్చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లోనూ ఇక్కడ జనసేనకు అవకాశం ఉండదు అంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్లాన్ చేస్తారో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.